హాయ్! అందరూ ఈగర్‌గా రెస్పాన్స్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? డోంట్ వరీ అబౌట్ దట్, ఈవినింగ్ వరకు వచ్చేస్తాయి. మన జాబ్‌ని మార్క్స్‌తో పాటు సర్టిఫికేట్స్ కూడా డిసైడ్ చేస్తాయి. సో, అన్నెసెసరీగా టెన్షన్ ఏం పడకండి. ప్రతి సర్టిఫికేట్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి మనము టెట్‌కి ఎలిజిబుల్ అయినాం, డీఎస్సీకి ఎలిజిబుల్ అయినాం, రాసినాం. సో, అన్నెసరీగా ఏం టెన్షన్ పడకండి. ఆల్ సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర ఉన్నవి. జస్ట్ మనం అరేంజ్ చేసి పెట్టుకోవడం అంతే. ఫస్ట్ చూడండి, మనకి స్టడీ కండక్ట్స్ ఉండాలి 1 to 7th క్లాస్. మనం లోకలా, నాన్ లోకలా డిసైడ్ చేసి ఈ స్టడీ కండక్ట్‌లే అనమాట. ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోయినా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒకటి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఉండాలి, అంటే మార్క్స్ మెమో. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిఎస్సి హాల్ టికెట్. నెక్స్ట్ టెట్ మార్క్స్ మెమో, మీకు ఏ టెట్లో అయితే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ మెమో. ఆధార్ కార్డ్ ఒకటి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి. నెక్స్ట్ డిగ్రీ మార్క్స్ మెమో, ప్రొవిజనల్, కాన్వకేషను, బీఈడి మార్క్స్ మెమో, ప్రొవిజనల్, కాన్వకేషను. ఈ మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్ మన కాడ ఉంటాయి కానీ ఈ కాన్వకేషన్లు ఉండవు. ఈ కాన్వకేషన్ ఏం లేదు, మనం నెట్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ డిగ్రీ కాన్వకేషన్ స్పీడ్ పోస్ట్లు అప్లై చేసుకుంటే నాది ఎంజీ యూనివర్సిటీ, నాకు 7 daysలో వచ్చింది. తర్వాత నేను బీఈడి కాన్వకేషన్ అప్లై చేసుకున్నా, అది 7 daysలో